బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అల్లు అర్జున్ తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ప్రకటన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఆ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఇంట్లో ప్రెస్ మీట్ పెడుతూ ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సీఎం రేవంత్ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఆసక్తి నెలకొంది. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అక్కడ తొక్కిసలాట జరుగుతోంది అని చెప్పి పోలీసులు చెప్పినా కూడా వినకుండా హీరో అక్కడకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కూడా అభివాదం చేస్తూ వచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో రేవంత్ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అది కూడా అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ రోజు 7 గంటలకు కాస్త ఆసక్తి నెలకొంది. ఆయన ఏం మాట్లాడతారు అనే ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ తన నివాసంలో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, సో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు అనే ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి అటు సంధ్యా థియేటర్ జరిగిన ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా టాలీవుడ్ కావచ్చు, లేకుంటే సినీ ప్రముఖులు కావచ్చు, లేకుంటే అల్లు సంబంధించిన వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వార్నింగ్ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ నేరుగా రంగంలో దిగిపోయి ఆ రోజు జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాం, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఇప్పించాము, దీంతో తర్వాత ఎన్నిసార్లు అది కలవడం జరిగింది, తర్వాత అల్లు అరవింద్ వెళ్లి నేరుగా ఏ విధంగా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఉన్న టెక్నికల్ లీగల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ తాను ఏ విధంగా కలవలేకపోయాను, ఇలాంటి అంశాల మీద పూర్తిగా కూడా అల్లు అర్జున్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చూసినట్టయితే ఒక ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు, ఒక ఆసక్తి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్దర్ గా అల్లు అర్జున్ ఎలాంటి కామెంట్ చేయబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది, చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ దాని తర్వాత ఏ విధంగా, అంటే సీఎం ప్రకటన తర్వాత ఏ విధంగా మాట్లాడబోతున్నాడు, తర్వాత బాలుని కుటుంబాన్ని, ఆ బాలుని ఏ విధంగా ఆదుకోబోతున్నాడు అనే దాని మీద ఎలాంటి రియాక్షన్ రాబోతుందని ఇప్పుడు చూడాల్సిన ఉంది. ఎందుకంటే ఒక ఆసక్తి మాత్రం నెలకొని ఉంది. ఒక పక్కన సీఎం మాట్లాడాడు, మరో పక్కన ఇటు అల్లు అర్జున్ కూడా మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటే టాలీవుడ్ సంబంధించి ఒక షేక్ అయిపోయిన, అంటే ముఖ్యమంత్రి లెవెల్లో షేక్ చేస్తూ టాలీవుడ్ సంబంధించి మొత్తంగా ఒక వార్నింగ్ ఇచ్చే లెవెల్లో అటు ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా మాట్లాడబోతున్నాడు, ఎలాంటి కామెంట్ చేయబోతున్నాడు అంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఆ సంధ్యా థియేటర్ సంఘటన కావచ్చు, లేకుంటే అంతకుముందు ఇచ్చిన బెనిఫిట్ షోల సంబంధించి కావచ్చు, లేకుంటే సినీ ఇండస్ట్రీ కోసం కొంచెం ఎలాంటి కామెంట్ చేయబోతున్నానికి ఒక ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. అయితే మరి కాసేపట్లో 7 గంటల సమయంలో అల్లు అర్జున్ నేరుగా మీడియాతో మాట్లాడబోతున్నాడు. సీఎం మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు మాట్లాడుతున్న నేపథ్యంలో సినీ రంగంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఈరోజు రాత్రి 7 గంటలకు హీరో అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొనుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అక్కడ జరిగిన పరిస్థితులు పోలీసులు వివరించిన తీరుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అక్కడ పరిస్థితులు బాగోలేదని పోలీసులు చెప్పినా కూడా నటుడు ఏవి పట్టించుకోకుండా తిరిగి వెళ్లే సమయంలో కూడా అభివాదం చేస్తూ తన అభిమానులకు వెళ్లారు. అక్కడ పరిస్థితులు చేయి దాటిపోతూ ఉండడంతో పోలీసులు సర్ది చెప్పినా కూడా వినకుండా వెళ్లారు అన్న రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది.